ప్రైమ్ 9 కథనాలు ప్రచురించింది. ఈ కథనాలపై ఏపీ సీఎంఓ స్పందించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఏపీ సీఎంఓకు ప్రాథమిక నివేదికను సమర్పించారు. దీంతో సిపి, డీసీపీలకు నోటీసులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైమ్ 9 ప్రసారం చేసిన కథనాల కోణంలోనే విచారణ చేయనున్నట్లు సమాచారం. ప్రైమ్ 9 కథనాలకు ఏపీ సీఎంఓ స్పందించారు. నిన్న ముంబై కేసు బెజవాడలో సెటిల్మెంట్ పేరుతో ప్రైమ్ 9 కథనాలు ప్రచురించింది. ఈ కథనాలపై ఏపీ సీఎంఓ స్పందించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు ఏపీ సీఎంఓకు ప్రాథమిక నివేదికను సమర్పించారు. దీంతో సిపి, డీసీపీలకు నోటీసులు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రైమ్ 9 ప్రసారం చేసిన కథనాల కోణంలోనే విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రైమ్ 9 వరుస కథనాలకు ఏపీ సీఎంఓ స్పందించినట్టు తెలుస్తోంది. నిన్న ముంబైలో కేసు, బెజవాడలో సెటిల్మెంట్ పేరుతో ప్రైమ్ 9 వరుస కథనాలు ప్రచురించింది. ఈ కథనాలపై ఏపీ సీఎంఓ స్పందించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ చందు, మొత్తం మీద ప్రైమ్ 9 న్యూస్ ముంబైలో కేసు, అలాగే బెజవాడలో సెటిల్మెంట్ పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి ఒక సెటిల్మెంట్ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ముంబైకి చెందినటువంటి నటిని ముంబై నుంచి తీసుకొచ్చి ఇక్కడ 18 రోజుల పాటు బంధించి ఆమెను చిత్రహింసలు పెట్టి ఒక కేసు సెటిల్మెంట్ చేసినటువంటి వ్యవహారాన్ని ప్రైమ్ 9 న్యూస్ సాక్ష్యాధారాలతో కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ కథనానికి సీఎంఓ స్పందించింది. సీఎంఓ అధికారులు ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను పోలీసు ఉన్నతాధికారుల నుంచి తెప్పించుకొని ఈ ఘటనలో ప్రమేయం ఉన్నటువంటి 2 ఐపీఎస్లతో పాటు మరొక 4 పోలీసులకు నోటీసులు జారీ చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు కూడా ఉపక్రమించినటువంటి పరిస్థితి. అయితే మొదటి నుంచి కూడా ప్రైమ్ 9 న్యూస్ జరిగిందే చెబుతూ వచ్చింది. అంతేకాకుండా ప్రైమ్ 9 న్యూస్ చెప్పిందే నిజమైనటువంటి పరిస్థితి. మిగతా మీడియా సంస్థలు కావచ్చు, అంతేకాకుండా తెలుగు మీడియాలో ఇది ఒక ప్రేమ కథ వ్యవహారం వల్ల ఇదంతా జరిగిందని చెప్పినప్పుడు కూడా మొదటి నుంచి కూడా ప్రైమ్ 9 న్యూస్ సాక్ష్యాధారాలతో కూడినటువంటి వార్తలను ప్రసారం చేస్తూ ముందుకొచ్చింది. ఎస్పెషల్లీ నటి మీద ముంబైలో పెట్టినటువంటి ఏదైతే అత్యాచారం కేసు ఉందో ఒక పారిశ్రామికవేత్త మీద, దాన్ని విత్డ్రా చేసుకునేందుకు ఆమె మీద ఇక్కడ ఒక ఫాల్స్ కేసు పెట్టి ఆ కేసులో ఇరికించి ఆమెను ఇక్కడ తీసుకొచ్చి తీవ్రస్థాయిలో ఇబ్బందులు పెట్టి మళ్ళీ ఆ అత్యాచారం కేసును ముంబైలో విత్డ్రా చేసుకునే విధంగా ఆమెను ఇబ్బందులు పెట్టారు అనేటువంటి అంశాన్ని ప్రైమ్ 9 న్యూస్ సాక్ష్యాధారాల సహా వెలుగులో తీసుకొచ్చింది. ఇప్పుడు అదే కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోపక్క సీఎంఓ కూడా అదే కోణంలో విచారణ జరపాలని చెప్పేసి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే బయట మాత్రం ప్రేమ వ్యవహారం వల్లే వాళ్ళిద్దరిని విడగొట్టడం కోసం జరిగినటువంటి సెటిల్మెంట్ అని చెప్పినప్పుడు కూడా చివరికి ప్రైమ్ 9 న్యూస్ చెప్పింది నిజమైంది. ఇవాళ విచారణ కూడా ప్రైమ్ 9 న్యూస్ చెప్పినటువంటి కోణంలోనే విచారణ కూడా జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆ నటికి సంబంధించి ఎస్పెషల్లీ ఆ ముంబైలో ఒక వ్యాపారవేత్త ఆమె మీద అత్యాచారం చేయడం, ఆమె దాదాపు సంవత్సరం పాటు న్యాయ పోరాటం చేసి కోర్టు ద్వారా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత కరెక్ట్గా 2 నెలలకి ఆమె మీద
విజయవాడలో కేసు నమోదైంది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. ఆమె మీద చీటింగ్ కేసు పెట్టి ఆమెను ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బందులు పెట్టి ఆమె చేత మళ్ళీ తీసుకెళ్లి ఆమె చేత ఆ కేసుని ముంబైలో పెట్టినటువంటి అత్యాచారం కేసును విత్డ్రా చేయించినటువంటి పరిస్థితి. అంటే సంవత్సరం పాటు పోరాటం చేసి న్యాయ పోరాటం చేసి కేసు నమోదు చేయించినటువంటి ఆ నటి కేవలం ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి పెద్దలు బెదిరించడం భయపెట్టడం వల్ల ఆమె అక్కడికి వెళ్ళి చివరికి ఆ పోరాటం చేసినటువంటి ఏడాది పాటు పోరాటం చేసినటువంటి ఆ నటి కేవలం 2 నెలలకి మళ్ళీ ఆ కేసును విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి. సో వీటికి సంబంధించినటువంటి అన్ని ఎఫ్ఐఆర్ కాపీలు కావచ్చు, అంతేకాకుండా మిగిలినటువంటి సాక్ష్యాధారాలతో ప్రైమ్ నైన్ న్యూస్ వెలుగులో తీసుకొచ్చింది. ఇప్పుడు దాని మీద 2 ఐపీఎస్లతో పాటు మరికొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు అలాగే కొంతమంది పోలీసు అధికారులు కూడా ఉచ్చు బిగుసుకుంటూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మొత్తానికి ప్రైమ్ నైన్ న్యూస్ కథనాలు తోటి ఇవాళ సీఎంఓ కూడా స్పందించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు, రాజు, కొంతమంది పోలీస్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే యోచనలో అటు సీఎంఓ ఉన్నట్టు తెలుస్తుంది, ఏపీ సీఎంఓ. దానిపై ఎప్పటిలోగా ఇది జరిగే అవకాశం ఉంది? అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి. దీని మీద సీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అడిగి తీసుకున్నారు. అంతేకాకుండా ఆరా తీసిన తర్వాత ఈ కేసులో ఎవరైతే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి 2 ఐపీఎస్ అధికారులతో పాటు ఆ డిఎస్పీ అలాగే 2 సిఐలు ఒక ఎస్ఐకి సంబంధించి నోటీసులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. త్వరలోనే వాళ్ళకి షోకాజ్ నోటీసులు వచ్చి ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అందించాలని చెప్పేటువంటి అవకాశం. అలాగే నటి మీద కేసు పెట్టినటువంటి విద్యాసాగర్ అనేటటువంటి వైసీపీ నేత కావచ్చు, అలాగే మరికొంతమంది వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలను కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణకు పిలిచేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి త్వరలోనే వాళ్ళకి నోటీసులు అందజేసేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పటికే సీఎంఓ సేకరించడం కావచ్చు, అంతేకాకుండా ఆ ముంబైలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఆ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పటికే తెప్పించుకొని ఆ సీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు పూర్తి వివరాలను కూడా పరిశీలించినటువంటి సిచ్యువేషన్. సో దానితో పాటు ఎస్పెషల్లీ ఇక్కడ నమోదైనటువంటి కేసుకు సంబంధించి దాని వెనక ఉన్నటువంటి తతంగం అంతా కూడా తెలుసుకున్నారు. అలాగే ఎక్కడైతే వాళ్ళని బంధించారని చెప్తూ ఉన్నటువంటి గెస్ట్ హౌస్కి సంబంధించిన వివరాలు, అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కూడా విచారించాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ సంబంధించిన వివరాలు కూడా తెప్పించుకునేటువంటి పనిలో సీఎంఓకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చందు, రాజు, అంటే ఆ అమ్మాయి దాదాపు సంవత్సర కాలం నుంచి పోరాటం చేస్తూ ఉంది దీనికి సంబంధించి అని చెప్తున్నారు. ఏమైనా వివరాలు వెల్లడించారా బయటకి? మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇది వాస్తవంగా మనం ఆ నటితోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం, కానీ ఆమె ఫోన్ అందుబాటులోకి రాకపోయినప్పుడు కూడా కొంత సమాచారం అయితే ఆమె దగ్గర నుంచి మనకు వచ్చింది. ఎస్పెషల్లీ 2022లో ఆమె మీద అత్యాచారం జరిగింది ముంబైలో ఉన్నటువంటి ఆ పారిశ్రామికవేత్తకు సంబంధించినటువంటి సెంట్రల్ ఆఫీస్ టెర్రస్ మీద. అయితే అప్పటి నుంచి ఆమె పోలీసులకి కేసు నమోదు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉంది. అయితే పోలీసులు ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడానికి అంగీకరించలేదు. దీంతో ఆమె కోర్టుకి వెళ్ళడం, కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చింది ఆమె చెప్తూ ఉన్నటువంటి ఫిర్యాదును తీసుకొని కేసు నమోదు చేయాలని చెప్పేసి. సో దీనికి సంబంధించి మొత్తం 3 సెక్షన్ల కింద ఆ వ్యాపారవేత్త మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అది ఎప్పుడు జరిగిందంటే సంవత్సరం తర్వాత, అంటే 2023 డిసెంబర్లో జరిగింది ఈ కేసు నమోదు చేయడం. సో నమోదు చేసిన తర్వాత కరెక్ట్గా 2 నెలలకి, అంటే ఫిబ్రవరి 2వ తేదీన విజయవాడలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఆమె మీద ఒక చీటింగ్ కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఎవరి దగ్గర ఆమె 5 లక్షలు తీసుకొని వాళ్ళని తన వల్ల వేసుకునేటువంటి ప్రయత్నం చేసింది. అంతేకాకుండా చీట్ చేసింది అని చెప్పేసి పోలీసులు ఇక్కడ ఇబ్రహీంపట్నంలో కేసు పెట్టారు 2 నెలలకి. అయితే ఆ 2 నెలలకు కేసు పెట్టినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారని చెప్పేసి. సో చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా, ఎస్పెషల్లీ ఆమె కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం, ఉన్నతమైనటువంటి కుటుంబం. ఎవరైతే నటి అని ఇప్పుడు మనం చెప్తున్నామో ఆ నటి అంటే వైద్యురాలు కూడా, ఆమె మెడిసిన్ కూడా పూర్తి చేసింది, ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి వైద్యురాలు. అది కూడా మొదటి నుంచి కూడా విద్యలో కూడా టాప్లో ఉన్నటువంటి టాప్ ర్యాంకర్ కూడా అమ్మాయి అయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా వాళ్ళ తండ్రి ఆయన వచ్చేసి ఒక నేవీ ఆఫీసర్గా మంచి ర్యాంకింగ్లో ఆయన పనిచేశారు. మరోపక్క వాళ్ళ అమ్మ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె కూడా అక్కడ ఏదైతే రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినటువంటి మేనేజర్గా పనిచేసినటువంటి పరిస్థితి. సో వాళ్ళందరూ కూడా కేవలం 5 లక్షల రూపాయలు ఇక్కడ ఇవ్వాలి అని చెప్పేసి ఒక చీటింగ్ కేసు పెట్టి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ అందరినీ కూడా ఇక్కడ బంధించారు. వాళ్ళ అమ్మ, నాన్న, అలాగే ఆ నటితో పాటు మరొక 2ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. సో పెట్టి వాళ్ళని చిత్రహింసలకు పెట్టడమే కాకుండా ఇక్కడ వాళ్ళని నిర్బంధించి ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకెళ్ళి కరెక్ట్గా నెల రోజుల తర్వాత
అంటే మార్చి 17వ తేదీన ఆ అమ్మాయి పెట్టినటువంటి అత్యాచారం కేసు ఏదైతే ఉందో, ఇందాక మీరు చెప్పినట్టు సంవత్సరం పోరాడి పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో అది మార్చి 17వ తేదీన సాక్ష్యాలు నా దగ్గర లేవు అని చెప్పేసి దాన్ని కేసు క్లోజర్కి అవసరమైనటువంటి వాంగ్మూలం అమ్మాయి ఇచ్చింది. సో దాంతో ఆ నటి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఆ కేసును కూడా అక్కడ తీసేసినటువంటి పరిస్థితి, కేసును క్లోజ్ చేశారు. అంటే ఇదంతా కూడా తతంగంతా కూడా నడిపించడం కోసం, ఆ వ్యాపారవేత్తను కాపాడడం కోసమే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఆ వ్యాపారవేత్త సంప్రదించినటువంటి వ్యాపారవేత్తకి సహకరించేందుకు ఇద్దరు ఐపీఎస్లు ఇక్కడ బాగా ఒక కథ నడిపించినట్టు తెలుస్తోంది. సో మొత్తానికైతే ఇదంతా కూడా ప్రైమ్ న్యూస్ ఆ రోజే కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆమె ముంబైలో పెట్టినటువంటి కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలు కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఇబ్రహీంపట్నంలో పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలతో పాటు కేసుని క్లోజ్ చేసినటువంటి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రైమ్ న్యూస్ సేకరించినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికి ఈ ఘటనకి సంబంధించి అయితే పూర్తి వాస్తవాలనే ప్రైమ్ న్యూస్ ప్రసారం చేసింది. అంతేకాకుండా 2 రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే తెలుగు మీడియాలో రకరకాల వార్తలు ప్రసారం ఇప్పుడు కూడా చివరికి ప్రైమ్ న్యూస్ చెప్పింది నిజమైంది. ఆ కోణంలోనే పోలీసుల విచారణ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అంటే కనిపిస్తుంది. రాజు, మనం చూస్తే ఒక ఆడపిల్లకి న్యాయం చేసే విషయంలో కూడా ప్రైమ్ 9 వరుస కథనాలు ప్రసారం చేస్తూ వస్తుంది. అయితే దీన్ని బేస్ చేసుకుని కూడా సీఎంఓ స్పందించడం, సీఎంఓకి ప్రాథమిక నివేదికను కూడా పోలీస్ అధికారులు సమర్పించడం జరిగింది. మరి దీనివల్ల అయినా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం రోజు చూస్తూనే ఉన్నాం. దీనికి ఒక ఎండ్ కార్డ్ పడేటప్పుడు దీని దిశగా కూడా ప్రభుత్వం ఆలోచన చేసే అవకాశం కనిపిస్తుందా ఈ కేసుకి లీడ్ తీసుకుని కూడా? అయితే వాస్తవంగా చందు, ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఎవరైతే ఆ నటి ఉన్నారో, నటి కేసు పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి సంపన్నుడైనటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఒక ప్రఖ్యాత చెందినటువంటి స్టీల్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ ఆయన. సో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అనేక సంస్థలకి ఆయన మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి ఒక పారిశ్రామికవేత్త. సో ఆ పారిశ్రామికవేత్తకి వైసీపీ సపోర్ట్ చేసింది. ఆ నేపథ్యంలోనే ఈ కేసుని ఆ అమ్మాయిని ఇబ్బందులు పెట్టి ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపడం కాకుండా ఆ పక్షపాతం లేకుండా విచారణ జరిపినట్లేదు. ఎందుకంటే ఆయన వ్యాపారవేత్త కాబట్టి. సో వ్యాపారవేత్తకి సంబంధించినటువంటి ఖచ్చితంగా ప్రభుత్వాలతోటి వాళ్ళకి అనేక రకాలైనటువంటి లింకులు ఉంటాయి. వ్యాపార పరంగా కావచ్చు, పెట్టుబడులకు సంబంధించిన పరంగా కావచ్చు ఉంటాయి కాబట్టి సో ఈ కేసుని పక్షపాతంగా, అంటే అక్కడ అన్యాయం జరిగింది ఒక యువతికి, అంటే ఒక మహిళకు అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కానీ ఇప్పుడున్నటువంటి సీఎంఓ ఈ విచారణ కానీ చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగేటువంటి వస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం మనం దేశవ్యాప్తంగా కూడా కోల్కతా డాక్టర్కి సంబంధించినటువంటి ఘటన, ఒక మెడికల్ మాఫియా అమ్మాయిని ఏ విధంగా దారుణంగా ఈరోజు ఈ ఘటనకి పాల్పడింది అనేది త్వరలోనే బయటకు రాబోతుంది. ఎందుకంటే దాని వెనక మెడికల్ మాఫియా ఉంది అని చెప్పేసి. సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉంటే, ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటన కూడా వెలుగు చూసింది. ఆ నటి కూడా కేవలం ఏదో చిన్న వేషాలు వేస్తూ, అంతేకాకుండా నటించేటటువంటి మహిళ కాదు ఆమె ఆల్రెడీ మెడిసిన్ చదివారు, టాప్ ర్యాంకరు, అంతేకాకుండా ఒక అత్యున్నతమైనటువంటి సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి మహిళ. అంటే మరి ఆ అమ్మాయి మీద ఈరోజు అత్యాచారం చేయడం, ఆమె పెట్టినటువంటి కేసును అంటే దాన్ని క్లోజ్ చేసేందుకు అవసరమైనటువంటి చర్యలో భాగంగా ఆమెను ఇబ్బందులకు గురి చేయడం, ఇక్కడ తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టడం ఏదైతే ఉందో ఇది నిజంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అయితే దీని మీద అయితే ప్రైమ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేయడంతో సీఎంఓ విచారణ అయితే ప్రారంభించింది. ఇది పక్షపాతంగా కానీ విచారణ జరిపినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.